వైఎస్ జగన్ తో పాటు అసెంబ్లీ సమావేశాలకు హాజరైన వైసీపీ సభ్యులు సభలో నిరసన తెలిపి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉండగా వైసీపీ సభ్యులు నిరసన తెలిపారు. లడ్డూ కల్తీ, నిరుద్యోగ భృతి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి నిరసన తెలిపారు. గవర్నర్ ప్రసంగం టైంలో స్పీకర్ చైర్పై పేపర్లు విసిరారు వైసీపీ సభ్యులు. గవర్నర్ స్పీచ్ చూస్తే మొత్తం అబద్ధాల పుట్టగా ఈరోజు 30 పేజీలు గవర్నర్ ప్రసంగాన్ని తయారు చేసి ఈరోజు భారత రాజ్యాంగం చేత నియమించబడ్డ గవర్నర్తోనే అబద్ధాలు అసెంబ్లీ సాక్షిగా పలికిచ్చేటువంటి దుర్మార్గమైన పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్ర అసెంబ్లీలో మనం చూస్తూ ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం, 3,20,000 కోట్ల అప్పులు తెచ్చారు ఈ 20 నెలల్లో. 3,20,000 కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి పోయినాయని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మీరు ఉసుకొల్పినటువంటి కార్యకర్తల ద్వారాగా వారిని ధ్వంసం చేస్తున్నారు. ఎన్నాట్ల మీద కూడా మొన్న ఢిల్లీలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారిని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. తొందరలోనే ఇవన్నీ వస్తాయి, మీ రంగాన్ని బయట పెడతాయని చెప్పే సందర్భంగా మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు మీరు ఇప్పటికైనా ఈ లడ్డూ విషయంలో చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని మానుకోండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజలతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు మిమ్మల్ని తిట్టుకుంటున్నారు, అసహించుకుంటున్నారని చెప్పే సందర్భంగా మనవి చేస్తున్నాను. గవర్నర్ ప్రసంగంలో సూపర్ 6 అమలు చేశామని చెప్తారు. ఎక్కడ అమలు చేశారు మీరు? ఒక్కటంటే ఒక్కటి త్రికరణ శుద్ధిగా కరెక్ట్గా అమలు చేసింది పోయారా? నిరుద్యోగ భృతి ఇచ్చారా మీరు? ఏది చేశారు? మహిళలకు చెప్పిన వాగ్దానాలని చేశారా? అన్నీ చేసుకుంటా పోతా ఉన్నారు. భారతదేశంలో ఎక్కడా లేనటువంటి దుర్మార్గపు రాజ్యాంగం ఎక్కడ నడుస్తుందంటే ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉందని చెప్పక తప్పదు. మన గవర్నర్ గారి ప్రసంగం ఏదో చిలక పలుకులు అంటే అటు నుంచి ఏమొచ్చింది, తెలుగుదేశం పార్టీ నుంచి ఉమ్మడి నుంచి అదే పలుకుతున్నారు. ఏమో అన్ని 3 లక్షల కోట్ల అప్పులు అయింది కదా, అది ఏమైంది? ఎవరు సమాధానం చెప్పడం లేదు. ఇక చూస్తే కనుక అన్ని విధాలు ఏమేమి హామీలు ఇచ్చారో అన్ని కూడా ఏ ఒక్కటి నెరవేర్చిన పరిస్థితి. దానికి అడుగుతారేమో అని ప్రతిపక్ష హోదా లేకుండా చేయడం జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి చేసుకున్న ఒక పద్ధతి. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం ఉంటేనే ప్రజాస్వామ్యానికి విలువ ఉంటుంది అనేటటువంటి ఇంగితం లేకుండా, జ్ఞానం లేకుండా తెలుగుదేశం పార్టీ, టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీ, తప్పులు దాడులు పాపాల పార్టీగా, చిట్ట చివరికి దేవుణ్ణి కూడా మోసం చేసేటటువంటి మోసగాళ్ల పార్టీగా మార్చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానాన్ని దోచేసి మాట్లాడినటువంటి వారి మీద దాడులు చేసి అప్పులు, అలాగే అక్రమ కేసులు, అశ్లీల నృత్యాలు, అప్రజాస్వామికమైన పాలన సాగుతూ ఉంది అనేసి ప్రతి ఒక్క ప్రజలు చెప్పే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. నిజంగా ఇంత దారుణమైన పరిపాలన గతంలో ఎప్పుడూ ఈ రాష్ట్రంలో లేదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు కూడా ఇంత దారుణంగా పరిపాలించలేదు. ఈ రోజు అలాంటి పాలన ఉండడం వల్ల ఒక 20 ఏళ్లు ఈ రాష్ట్రం అభివృద్ధిలో వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. అప్పుల్లో తీసుకుంటే 3.22 లక్షల కోట్లు అప్పు చేశారు కేవలం 19 నెలల్లో కూటమి ప్రభుత్వం. అంటే అది ఆల్ టైమ్ రికార్డు. అంత దారుణంగా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసిన పరిస్థితి. అలాగే నిరుద్యోగులకి ఈరోజు ఉద్యోగాలు లేకపోవడం వల్ల నిరుద్యోగులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి దాపురించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 8.2% నిరుద్యోగిత రేట్లో మనం దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. మహిళల్ని ఎంత నిట్టనిలువుగా మోసం చేశారంటే ఎన్నో హామీలు ఇచ్చారు, ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు సరికదా. మహిళలకి రక్షణ ఇవ్వకుండా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎంత దారుణంగా వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ నాయకులే మహిళల్ని వంచిస్తూ ఉంటే వీళ్ళు చోద్యం చూస్తూ మహిళలకి కాపాడని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సీఎం గారు కావచ్చు, అనేక వాళ్ళ మంత్రులు కావచ్చు, బయటికి వచ్చి బయట ఏవైతే వాళ్ళు అవాస్తవాలు మాట్లాడుతున్నారో వాటిని ఈరోజు గవర్నర్ గారి ప్రసంగంలో కూడా
పూర్తిగా చెప్పించడం జరుగుతుంది. జాబ్ క్యాలెండర్ జనవరిలోని జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ ఇచ్చే పరిస్థితి లేదు. అంటే ఇలాగ అనేకమైన అలివిగాని హామీలన్నీ ఇచ్చి ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. సూపర్ 6 అన్నారు, వాటిలో 3 మాత్రమే ఇచ్చారు, 3 కూడా అర్రకొర ఇవ్వడం జరిగింది, ఇంకా 3 అసలు ఇవ్వని పరిస్థితి. అంటే ఇలాగ అన్ని అవాస్తవాలు మాట్లాడుతూ ఈ పరిపాలన కొనసాగిస్తున్నారు. ఎక్కడ ఏ దేశంకి వెళ్ళినా ఎవరిని అడిగినా కూడా ఏది మనకు వరస్ట్ గవర్నెన్స్ ఏది ఉంది అంటే ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వరస్ట్ గవర్నెన్స్ ఉందని చెప్పుకోవచ్చు. ఆడబిడ్డని అన్నారు ప్రతి ఒక్కరు. ఆ రోజు ఏమంటే ఆయన సూపర్ 6 అని ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన దానికి ప్రజలు బీద వాళ్ళు పల్లెల్లో ఎంతో ఆశపడతారు. ఏదో ఈసారేమోలే ఈయన నిజమే, పోయినసారి అబద్ధాలు చెప్పినాడు, ఈసారి అబద్ధం చెప్పుకోకుండా పోవచ్చు అని చెప్పేసి ఆయన గురించి అందరికీ తెలుసు. అయినా ఒక చిన్న ఆశ, ఆ ఆశతో అందరూ కలిసి ఈ నిరుద్యోగులు కానీ ఈ ఆడవాళ్ళు కానీ ఒక ఇంట్లో 2-3 ఉంటే నెలకు 1500 వస్తుందిలే అని చెప్పేసి వాళ్ళు ఆశపడి చేసి వాళ్ళందరికీ ఇకనామం పెట్టాడు. అదేవిధంగా 50 ఏళ్ళకు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు 50 ఏళ్ళకి పెన్షన్ అన్నాడు. 2 సంవత్సరాలు గడిచి వస్తుంది ఇంతవరకు